ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ అంటే బోట్ నెక్ ముందుక్సులు వెనక డ్రాపు మనం ఎలా కట్ చేసుకోవాలో నార్మల్ బ్లౌజ్తో ఒక వేరే అంటే వర్కర్తో కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు. అంటే కొత్త వాళ్ళు వేస్తే డ్రాయింగ్ ఎలా ఉంటుంది, కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు వేస్తే ఎలా ఉంటుంది, సీనియర్లు వేస్తే ఎలా ఉంటుంది అనేది కొంచెం తేడాలు ఉంటుంటాయి కదా పనులు. అయితే ఈ అమ్మాయికి ఏంటి అంటే ఈ యొక్క బోట్ నెక్లో కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి. ఆ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఈ యొక్క డ్రాయింగ్ వేసి ఈ యొక్క బ్లౌజ్ కటింగ్ అనేది పెడదాం. ఇప్పుడు బోట్ నెక్ అనేది చాలా ఫ్యాషన్ అండి. వెనక మంచిగా డ్రాప్ పెట్టేసి ముందు కూడా వెనకుక్సులు పెడితే ఇంకా బాగుంటుంది. కానీ ముందుక్సులు ఏంటంటే కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక నార్మల్గా ఒక లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాము. ఇది పన్నా ఎక్కువగా ఉంది, అంటే మీటర్ తీసుకోలేదు ఇది, ఎందుకంటే వెడల్పు ఎక్కువగా ఉందన్నమాట ఇది, అందువల్ల కొంచెం తక్కువగా తీసుకున్నాము. ఇప్పుడు డ్రాయింగ్ అనేది వేద్దాం. ఇవి హెచ్చు తగ్గింపులన్నీ కట్ చేసుకోము కరెక్ట్గా. ఇవి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రాయింగ్ ఎలా వేయాలో చెప్తాను చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్లో. అయితే ఇప్పుడు మనం ఈ హెచ్చు తగ్గింపులన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క బ్లౌజ్ తీసుకొని నడుము సైజు చూసుకోవాలి కరెక్ట్గా. ఖర్చులు రెండు ఒక దగ్గర పెట్టేసి, ఇది ఏంటి అంటే కొత్త వాళ్ళకైనా కరెక్ట్గా మనం ఉండేటట్టుగా ఉంటుందండి. కింది వైపు అలా ఖర్చు వదిలేసి పైకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి, పైన కూడా ఖర్చు కలిపేసి పెట్టేయాలన్నమాట ఇలా. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. రెండు ఇలా 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 కలిపి కిందికి పెట్టండి ఇలా, ఇక్కడ అలా 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 పెట్టేసి కేవలం ఇక్కడ నుంచి నడుము లూజ్ అనేది చూసుకోవాలి. అంటే టేప్ అంత అవసరం ఉండదండి మనకి. ఆది బ్లౌజ్ ఉంటే పర్ఫెక్ట్ కటింగ్ వాళ్ళు ఇస్తే దాని ప్రకారం మనం చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా కటింగ్ నేర్చుకోవాలి అంటే కిందనే కూర్చొని నేర్చుకోవాలండి, కౌంటర్ల మీద కటింగ్ చేసుకుంటే రాదు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క డబ్బా షేప్ ఇచ్చుకోవాలన్నమాట. లూజ్ని టైట్ని మొత్తాన్ని కలిపి అలా ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక కరెక్ట్గా వచ్చేస్తుంది. కరెక్ట్గా చేయండి అమ్మ, కరెక్ట్గా ఇక్కడ నుంచి హెచ్చు తగ్గింపులు లేకుండా. మళ్ళీ క్లాత్ సరిపోదు మనకి. ఇది కూడా కరెక్ట్గా. ఓకే, ఇప్పుడు ఇదైతే డ్రాయింగ్ అయిపోయింది. ఇది నార్మల్ దానికైనా ఇలాగే, బోట్ నెక్ దానికైనా ఇలాగే. దీని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్ డీప్ చూసుకోవాలి. నెక్ డీప్ అంటే మనం సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే కొలుసుకున్నామో అలాగే మడత పెట్టుకొని దాని ప్రకారమే పైన కింద ఖర్చు అనేది ఇలా వదిలేసి ఇలా మనం పెట్టేసుకోవాలి. ఓకే, పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి నార్మల్ దానికైతే మనం 2 ఇంచెలు పెడతాము. అయితే ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే 3 ఇంచెలు పెట్టాలి. అలా 3 ఇంచెలు పెట్టేసి ఇప్పుడు ఆ షోల్డర్ ఎంత ఉందో అక్కడ ఇలా కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ షోల్డర్ ప్రకారం మనం పెట్టుకోవాలి. ఎందుకంటే డ్రాప్ మంచిగా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం షోల్డర్ అయితే పెంచాలండి. అలా కాకుండా కొంచెం వెడల్పు వచ్చినా పర్వాలేదు అనుకుంటే నార్మల్ బ్లౌజ్ లాగానే పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చంక కింది భాగాన్ని కొలుచుకోవాలి. ఈ ఆది బ్లౌజ్తో కొలిస్తే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా అలా కొలిచిన తర్వాత ఇప్పుడు ఇది కూడా ఒక డబ్బా షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ దాకా గీసి కరెక్ట్గా గీయండి, చిన్నగా అయినా పర్వాలేదు, కరెక్ట్గా గీసుకోండి అలా. ఓకేనా? ఇలా గీసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా డబ్బా షేప్ ఇవ్వండి, కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా డబ్బా షేప్ ఇచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 పెట్టుకోవాలి. డీప్ అది అక్కడ మనం డ్రాప్ కోసం తయారు చేసుకునేది అనమాట. 4 కూడా పెట్టవచ్చు పర్సనాలిటీని బట్టి. ఇక్కడ దాకా గీయండి, ఇది ఇక్కడ దాకా గీసేసి ఒక డబ్బా. ఇప్పుడు దీంట్లో డ్రాప్ వేసుకోవాలి. ఈ డ్రాప్ అంటే ఇక మనం ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 3 మూలలు కానీ మన ఇష్టం వచ్చిన షేప్ ఇచ్చుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం డ్రాప్ అనేది ఏంటి అంటే ఇంక ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇక్కడ వెడల్పు ఉండాలి. ఇలా మనం చిన్నగా ఇంక ఇలా పోవాలన్నమాట. డ్రాప్ అనేది వాటర్ డ్రాప్ మనం ఎలా అయితే చూస్తామో అలాగ వచ్చేయాలి. ఓకేనా? ఇంక దీన్ని ఇలా కలుపుకోవాలి. కరెక్ట్గా అలా వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనకేంటి అంటే ఈ ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎక్కువగా ఉంది. ఈ షోల్డర్ ఇంత అవసరం లేదు, బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందన్నమాట.
ఎందుకంటే అంత వెడల్పు పెట్టడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్ అనేది మంచిగా అనిపించదండి, నీట్గా ఉండదు అనమాట, షేప్ అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పెట్టండి, పైనుంచి ఇలా పెట్టేసి ఇక్కడ ఈ ఖర్చుల మందం ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మంచిగా ఇలా డ్రాప్ చేయండి. ఆర్మ్ హోల్ ఒక ఇంచు, కనీసం 1 ఇంచున్నర డీప్ ఎక్కువగా ఉంటే తక్కువగానే పెట్టుకోవాలి, ఎక్కువ వద్దు, ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి మనం డ్రాప్గా అలా ఇచ్చుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. ఇలా మనం ఏంటంటే చక్కగా వేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా చాలా చక్కగా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ చేయండి. ఇది ఏంటి అంటే ఇప్పుడు మనం వెడల్పు కావాలంటే ఇది ఇలా కట్ చేసుకోవాలి, వెడల్పు తక్కువ కావాలంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రకారం చేసుకోవచ్చు. అంటే కొంచెం బక్కగా ఉండి వెనక డ్రాప్ అనేది ఎక్కువగా వద్దు అనుకుంటే అలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయన్నమాట దీంట్లో. ఈ డౌట్స్ వల్ల ఏంటి అంటే మనం అవి క్లియర్ చేసుకుంటూ ఈ కటింగ్ చెప్పామనుకోండి, ఇక వాళ్ళకి ఆ డౌట్ అనేది ఎప్పుడు కూడా రాదు. ఓకేనా? పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, జర్ర ఇలా కొంచెం ఖర్చు కలుపుతున్నాను, అలానే మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా చేసేసుకుంటే సరిపోతుంది. ఖర్చు చాలా ఉంది కాబట్టి ఇంత ఖర్చు అవసరం లేదు మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి కరెక్ట్గా. ఖర్చు చాలా ఉంది కాబట్టి మనకి పర్ఫెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసుకోవాలి కాబట్టి ఇది మీ వైపుకి ఇలా వేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మనం ఏం చేయాలి అంటే బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకొని పర్ఫెక్ట్గా ఇలా పైకి వేసుకొని హ్యాండ్స్ కూడా వెళ్ళాలి కాబట్టి మనకి ఇవి హాఫ్ హ్యాండ్సే కాబట్టి మనం క్లాత్ తక్కువ తీసుకున్నందుకు ఈ హాఫ్ హ్యాండ్స్ వెళ్తాయండి. ఇది క్రాస్గా వేసుకోవచ్చు. స్ట్రైట్గా వేసుకుంటే షేప్ బెల్ట్ అవసరం లేదు, క్రాస్గా వేసుకుంటున్నాం కాబట్టి షేప్ బెల్ట్ పెట్టి మనం కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ని బట్టి ఈ యొక్క బెల్ట్ని మనం మలుచుకోవచ్చు అనమాట. చూడండి ఇలా మనం ఫ్రంట్ అనేది కరెక్ట్గా ఇలా కొలుచుకోవచ్చు. ఓకేనా? ఇలా పెట్టేసి కరెక్ట్గా అలా ఒక గీత గీసేసుకొని ఈ పొడవు కూడా మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. ఈ పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవు ఒకసారి చెక్ చేసుకొని షేప్ బెల్ట్ మలుచుకోవాలి. ఇలా మనం కొలత పెట్టేసుకొని కరెక్ట్గా ఈ ఖర్చులతో సమానంగా ఇంకా ఇక్కడికి పెట్టేసుకోవాలి. ఇక్కడికి పెట్టేసిన తర్వాత ఈ షేప్ బెల్ట్ని ఇలా మలవాలి. మలిచి దీన్ని ఇలా గీసుకోవాలి. ఓకే, ఇలా గీసుకొని దీన్ని ఇలా స్ట్రైట్గా గీయాలి. దీన్ని ఇక్కడ దాకా ఇలా గీసిన తర్వాత దీన్ని ఇలా కార్నర్ చేసుకోవాలి. ఓకే, చేసేసి ఇప్పుడు కట్ చేయండి కదా, ఇది ఇట్లనే ఉంచేసి కట్ చేయాలి. ఇప్పుడు కత్తెరతో మనం ఈ బాడీ పార్ట్ మొత్తం మనం సెట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్కి, ఇంకా అలా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇంక ఇలా ఓకేనా? పర్ఫెక్ట్గా ఇలా మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసి ఈ ముక్క దీన్ని తీసేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఫ్రంట్ పార్ట్ వేసి దాన్ని బట్టి మనం నెక్ తీసుకోవాలి. నెక్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని గుంజొద్దు, నెక్కుని ఎప్పుడైనా గుంజకుండా నార్మల్గా ఇలా పెట్టేసి కొంచెం ఖర్చు కలుపుకొని డ్రాయింగ్ వేసుకోవాలి. ఖర్చు కలపాలి కొంచెం. ఇలా పెట్టేసి అలా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, కటింగ్ చేసేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చండి. కొంచెం ఏంటి అంటే అటు ఇటుగా కొంచెం తేడాలు రాకుండా 1కి 4 సార్లు కొలుచుకొని మనం చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనామత్గా తీసాం బ్యాక్ పార్ట్ని బట్టి. ఇప్పుడు దీన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఫ్రంట్ తీసుకున్నాక దీని ప్రకారం మనం ఇది కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే పైన కొంచెం ఖర్చు వదిలేసి కింద కొంచెం ఖర్చు, దానికి మళ్ళీ మధ్యలో డాట్కి ఇంకొంచెం ఇక్కడికి గీత గీసుకోవాలి. ఇలా అది అలా గీత గీసేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రంట్ పార్ట్ తీసుకొని దీన్ని మనం ఏం చేయాలి అంటే ఒకసారి ఇలా పెట్టేసుకోవాలి. ఇటువైపు కూడా ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చిన్నగా ఇలా డ్రాప్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇంకో అలా కలిపేసుకుంటే సరిపోతుంది. కటింగ్ చేసుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. కింద షేప్ అనేది మనకి కొంచెం ఎక్కువగా ఉంది బ్లౌజ్కి, కొంచెం ఇటు కొంచెం తీసేసుకోవాలి లైట్గా. అలా తీసేసుకొని ఇప్పుడు ఇది 3 భాగాలు చేసి ఇక్కడికి ఒక కాటు పెట్టండి. 3 భాగాలకు ఒక కాటు కొంచెం కిందికి జరిపి చేసుకోవాలి. ఓకే. అక్కడ ఇప్పుడు కింది బాజు కూడా 3 భాగాలు చేసి ఒక కాటు కొంచెం కిందికి ఇటు ఇక్కడికి వస్తే 3 భాగాలు అవుతుంది. 3 భాగాలు చేసి ఒక కాటు పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు. ఓకేనా? ఇలా అయిపోయింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఒకటి తీసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. బ్యాక్ ఫ్రంట్ అనేది ఒక 1/2 ఇంచ్ లోనకి మనం తీసుకోవాలి. అక్కడ నుంచి స్టార్ట్ చేసి గీయాల్సిన అవసరం లేదు, కత్తెరతో చిన్నగా ఇలా తీసుకోవాలి. ఇలా తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? అందులోకి తేల్పాలి ఇలా. ఓకే, అయిపోయింది. బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది మనకి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయిందండి. ఇక మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా సింపుల్గా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి హ్యాండ్స్ దీని మీద వేసేయాలి. ఆది బ్లౌజ్ హ్యాండ్స్ కరెక్ట్గా దీని మీద వేసేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ మొత్తం పూర్తిగా ఇలా వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట కటింగ్ అనేది. ఇలా పూర్తిగా ఇలా వేసేసి ఇక్కడ చేతి పని ఖర్చుకి ఇక్కడ ఒక గీత గీయండి. గీసి ఇక్కడ ఏలు పెట్టండి. ఇట్లా దీన్ని ఇట్లా గుంజి ఇక్కడ ఖర్చుతో కలిపి ఒక గీత. ఇప్పుడు దీన్ని ఇట్లా గుంజి ఇక్కడ ఒక గీత, ఖర్చులకు ఒక గీత, చంక భాగానికి మళ్ళీ ఇది ఇలా అనుకొని ఇక్కడ ఒక గీత, ఇక్కడ కరెక్ట్గా మళ్ళీ ఖర్చుల దగ్గర ఒక గీత గీసేసిన తర్వాత దీన్ని తీసుకోవాలి. తీసేసి ఇప్పుడు మనం దీన్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వేయాలి. ఇది ఖర్చు అన్నట్టు, ఇది ఇక్కడ వేసుకోవాలి. ఈ హెచ్చు తగ్గింపులు తీసేసి కరెక్ట్గా మనం ఏం చేయాలి అంటే చక్కగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ మనం కటింగ్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా. ఇప్పుడు ఖర్చులు అవన్నీ వచ్చేయా లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కరెక్ట్గా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కాటు పెట్టేసి సెంటర్లో కూడా కాటు పెట్టేసి బ్యాక్ ఫ్రంట్ తీసుకోవాలి. చాలా ఈజీగా చాలా చక్కగా మనకి ఇప్పుడు అయిపోయిందనమాట. బోట్ నెక్ ఫ్రెండ్స్ కట్ అనేది మనకి ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి. అంటే ఫ్రెండ్స్ కట్ కాదండి, బోట్ నెక్ వెనక డ్రాపు ముందు వచ్చేసి నార్మల్ అన్నట్టు. ఓకేనా? ఇలా మనం బ్యాక్ ఫ్రంట్ తీసుకోవాలి. ఇక అన్నీ మనకు వచ్చేసాయి. బ్యాక్ పార్ట్ వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, ఇక నార్మల్ ఇవి కూడా వచ్చేసాయి. మొత్తం కూడా తీసుకున్నాం కదా, చూసారు కదా. ఈరోజు వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్తో బోట్ నెక్ వెనక డ్రాప్ పెట్టి ముందు నార్మల్ ఉక్సులు పెట్టి ఎలా కట్ చేసామో, కొద్దిగా నార్మల్ బ్లౌజ్ కన్నా కొంచెం డిఫరెంట్ ఏంటి అంటే షోల్డర్ పెంచుకున్నాము, ఇంకా అంతే. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.